నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికలోని వార్తలను చూసుకుంటే, ముందుగా అధికారులు తప్పిదాలవే. ఎస్కే జోషి, అప్పటి నీటిపారుదల ముఖ్య కార్యదర్శి, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టవద్దన్న నిపుణుల కమిటీ నివేదికను తొక్కి పెట్టడంలో ఈయన పాత్ర ఉంది. సింతా సబర్వాల్, నేటి సీఎం అదనపు కార్యదర్శి, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును సంబంధించి కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనలను ఉల్లంఘించింది. సి మురళీధర్, నేటి ఈఎన్సి నిపుణుల నివేదికను తొక్కి పెట్టడంలో, కేంద్రం జలవనరుల సంఘానికి తప్పుడు సమాచారం అందించడంలో ఈయన పాత్ర ఉంది. బి హరిరామ్, నేటి సిఈ నిపుణుల నివేదికను తొక్కి పెట్టడంలో బాధ్యతుడు. ఇదంతా కాళేశ్వరం వైఫల్యానికి కారకులు. అన్నీ తానే అంతా తందానే. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరుడు కేసీఆర్. బ్యారేజీలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిలువ నిర్ణయం ఆయనదే. O&M చేయించలేదు. అంచనాలు పెంచింది, కాంట్రాక్టులు సవరించింది ఆయనే. బ్యారేజీలు కూలడానికి అవకతవకల కారణం కేసీఆరే. బ్యారేజీలు ఎక్కడ కట్టాలన్నది కేసీఆర్, హరీష్ సొంత నిర్ణయమే. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాస్కస్కు బాధ్యతలు. ఐపవర్ కమిటీ నిర్ణయాన్ని తొంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. మేడిగడ్డలో ఏదో బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత L&Tదే అన్నారు. లోక్సభలో రిగ్గింగ్, 70 నుంచి 100 స్థానాల్లో ఫలితాలు తారుమారు. మా వద్ద 100% ఆధారాలు ఉన్నాయి, వాటిని త్వరలో బయట పెడతాం. ఇది అణుబాంబు వంటిది. ఇంకా ప్రకంపనలే పూర్తిగా నిరుడేమయం. ఎన్నికల కమిషన్. కాంగ్రెస్ లీగల్ సదస్సులో రాహుల్ గాంధీ. 75 ఏళ్ల నిబంధన మోడీకి వర్తించదా? కుర్చీ వదలనన్న భగవత్ మాట పట్టదా? ఆర్ఎస్ఎస్ చెప్పినా మోడీ వినడం లేదు. రాహుల్ గాంధీయే ఆయన్ను దించేస్తారు. ఈసారి బీజేపీకి 150 సీట్లు దాటినేమో. తెలంగాణ కులగణన దేశానికే మోడల్. కాంగ్రెస్ న్యాయ సదస్సులో సీఎం రేవంత్. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. ఈపూలేని వారణాసిలో విద్యార్థులకు కండ్లద్దాల పంపిణీ పథకంలో భాగంగా ఓ బాలికను కండ్లజోడు అందించి ఆశీర్వదిస్తున్న ప్రధాని మోడీ. ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవం. పని మనిషిపై అత్యాచారం కేసులో శిక్ష, 10 లక్షల జరిమానా కూడా. అందులో 7 లక్షల బాధితురాలికి. తీర్పు వెలువడించిన ప్రజాప్రతినిధుల కోర్టులో ఎక్కి వేడ్చిన ప్రజ్వల్ రేవణ్ణ. సబ్ రిజిస్టర్ ఆఫీసుల పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాల నిర్మాణం. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా చూసుకుంటే 16 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్. పేస్ రికగ్నిషన్ యాప్లో తప్పుడు అటెండెన్స్ కారణము. విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపయోగించవద్దు. పంచాయతీరాజ్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి హెచ్చరిక. యువతి స్నేహితుడు వీడియో తీసి విద్వేష వ్యాఖ్యలతో వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వార్తలను చూసుకుంటే, ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. నేను బతికున్నంత వరకు రైతులను నిలబెట్టే బాధ్యత నాదే. సీఎం చంద్రబాబు భరోసా.
ప్రకాశం జిల్లా దర్శినిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రారంభం. పంటలు పండినా పండకున్నా, తుఫాన్లు వచ్చినా, ప్రకృతి సహకరించుకున్నా రైతు వ్యవసాయం మానడు. కరోనా సమయంలో కూడా నాగలి భుజాన వేసుకొని దేశానికి అన్నం పెట్టాలని తపనతో ముందుకు కదిలాడు. నేను బతికున్నంత వరకు అలాంటి అన్నదాతను నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం డన్లో నోట్ల కట్టలు. 6-7 వరుసల్లో అంత ఎత్తున డబ్బు ముడుపులు లెక్కేస్తూ కనిపించిన వెంకటేశ నాయుడు అట్టపెట్టెలు నింపి పంపిణీకి సిద్ధం చేస్తున్న వైనం, ఎలుగులేకొచ్చిన సంచలనీయుడు, సిట్టుకు దక్కిన కీలక ఆధారాలు. సెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వెంకటేశ నాయుడు. మద్యం ముడుపులు దాచిన ఓ డెన్లోని కొంత నగదును లెక్కిస్తున్న వెంకటేశ నాయుడు. మద్యం కుంభకోణం కేసులో వైకాపా పెద్దల ప్రమేయానికి సంబంధించి అత్యంత కీలకమైన మరో ఆధారం బయటపడింది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడైన సిహెచ్ వెంకటేశ నాయుడు A34 ఓ డన్లో కోట్ల నోట్ల కట్టలను లెక్కలేస్తూ ఈడియా తాజాగా ఎలుగులేకి వచ్చింది. వైకాపా అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు కేసులో నిందితుడైన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేశ నాయుడు ప్రధాన అనుచరుడు. విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల ప్రయాణమే. ఏపీలో 1,00,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం. విజన్ అంటే ఏంటో దేశానికి చెప్పింది చంద్రబాబే. మంగళగిరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు చేస్తున్న గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చిత్రంలో బీసీ జనార్దన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు. ప్రజ్వల్కు యావజ్జీవ ఖైదు. అత్యాచారం కేసులో కోర్టు తీర్పు. ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఆసాన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ 34 జీవితాంతం కారాగారంలో ఉండాలని బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు విధించింది. మద్యం డన్లో నోట్ల కట్టలు. 2022 జనవరిలో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ నాయుడిని ఆత్మీయంగా పలకరిస్తున్న జగన్. చిత్రంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నిధుల నమూనా చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు. చాలా ఉత్పత్తుల్లో అమెరికా పోటీదారు కాదు. వస్తువులు సేవలు మనం ఎగుమతి చేసే వాటికన్నా తక్కువ ధరకు అక్కడ దొరకవు. ట్రంప్ సుంకాలతో ఆ దేశ ప్రజలపైనే భారము. ఏడాదిలో 1 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తాం. రాబోయే రోజుల్లో 20 పోర్ట్లు, 9 విమానాశ్రయాల అభివృద్ధి. జాతీయ రహదారుల శంకుస్థాపనల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. చంద్రబాబు అడిగారు, గడ్కరీ ఆమోదించారు. 25,987 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం. విజయవాడ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకి గ్రీన్ సిగ్నల్. వైకాపాయంలో రోడ్లు గొంతులు పూడ్చలేదు. మారుమూల గిరిజన ప్రాంతాన్ని రహదారులతో అనుసంధానిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి ఇలానే సాగాలంటే మరో 15 ఏళ్లు కూటమి బలంగా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పర్యావరణ సమతుల్య కాపాడుతూ రహదారి భద్రతపై గీతం విడుదల. రహదారుల భద్రతకు సంబంధించి వాహనదారుల కోసం కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలుగులో రూపొందించిన గీతాన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విడుదల చేశారు. సోము ఈర్రాజును వేదికపైకి పిలిపించిన సీఎం. బహుజాపా ఎమ్మెల్సీ సోము ఈర్రాజు వేదిక ఎదురుగా సీట్లో కూర్చొని ఉండడాన్ని సీఎం చంద్రబాబు గమనించారు. వెంటనే కార్యదర్శి పిలిచి వీర్రాజును స్టేజ్ పైకి రప్పించాలని ఆదేశించారు. ఆయన ఈర్రాజును వేదికపైకి రప్పించి ముందు వరుసలో కూర్చునే ఏర్పాటు చేశారు. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లు చూస్తే ముఖ్యంగా అడ్డంగా దొరికిన సిట్ సీరియల్ నెంబర్లతో పాటు పూర్తి స్థాయిలో నోట్ల పంచనామా వేయాలని దర్యాప్తు అధికారికి
కోర్టు స్పష్టీకరణ. దర్యాప్తు అధికారిని పిలిపించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు సీజ్ చేసిన డబ్బును ఇప్పటికే బ్యాంకులు జమ చేశామని వెల్లడి. అయితే డిపాజిట్ చేసిన స్లిప్పును చూపాలని కోరిన కేశిరెడ్డి న్యాయవాది అరగంటలో తెప్పిస్తానని వెళ్ళి ఎంతకు తిరిగి రాని అధికారి కోర్టు సమయం ముగిసిన పత్తా లేకపోవడంతో ఇసిగిపోయిన న్యాయస్థానం ఏదో తేడా ఉందని ప్రాథమికంగా నిర్ధారించుకున్న కోర్టు ఈ డబ్బును ఇతర నోట్లతో కలపకుండా ఏరుగా ఉంచాలని ఏసీబీని మాచవరం బ్రాంచ్కి ఆదేశము. ఏరుగా ఉంచాలని ఎస్బీఐ మాచవరం బ్రాంచ్కు ఆదేశము. తమ్మిని బమ్మి చేయబోయి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదన. తప్పును కప్పిపుచ్చుకునేందుకు పడరాని ప్లాట్లు, ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకు సరికొత్త డ్రామా. సిట్టు తీర్పుపై కోర్టు సందేహం. సిట్ మరో అడ్డగోలు బరితెగింపు. 11 కోట్ల జప్తు డ్రామాపై కోర్టులో చెంపపెట్టు. వెంటనే సాయంత్రానికి రంగంలోకి సిట్టు. ఎల్లో మీడియా అకస్మాత్తుగా తెరపైకి 35 కోట్ల కట్టుకథ. చెవిరెడ్డి అనుచరుడిగా పేర్కొంటూ ఓ వీడియో విడుదల. అందులో 2000 నోట్లు ఎన్నికల నేటి డబ్బుగా ఆరోపణలు. కానీ అంతకి ఏడాది ముందే 2000 కోట్లను ఎన్నిక తీసుకున్న ఆర్బీఐ. రాండి దాసుకోండి. సర్కారు పెద్దల కావాల్సిన రియల్ వ్యాపారులకు ఏపీఐసి ఆహ్వానము. పారిశ్రామిక పార్కుల నిర్మాణం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన ఏపీఐసి. పేదల కడుపు కొట్టి సేకరించిన భూముల కార్పొరేషన్ సంస్థలకు దారాదత్తం. మీ మోసం ఇవాళ మరోసారి నిజమైంది. మీ హామీ ఒక మోసం, మీ సూర్టి ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీ గ్యారంటీ పచ్చ మోసం. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. దర్శి సభలో మీ నోటితో మీరే చెప్పినట్లుగా మీరు ఉన్నంత వరకు రైతులకు భరోసా లేనిది ముమ్మాటికి వాస్తవం. ఒక్కొక్క రైతుకు 40,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి ఇచ్చింది కేవలం 5,000. మా ఆయంలో 53.58 లక్షల మందికి పెట్టుబడుల సహాయం. ఇప్పుడు మీరు 1,00,000 నిబంధనలతో సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? స్వదేశీ విప్లవం ప్రారంభిద్దాం. మన దేశంలో తయారైన ఉత్పత్తులే వాడుకోవాలి. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ము జమ. చంద్రన్న ఉన్నంత వరకు రైతు భరోసా ఉండబోదు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు 5,000 వేస్తూ 7,000 ఇచ్చామని అబద్ధం. కరోనాలో రైతులకు లాక్డౌన్ లేకుండా చేశానని వెల్లడి. ఇంకా చూస్తే సాక్షిలో మీ మోసం ఇవాళ మరోసారి నిజమైంది. మీ హామీ ఒక మోసం, మీ సూర్తి ఇంకో మోసం. సీఎం చంద్రబాబుపై జగన్ ధ్వజం. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు. పురపాలక ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశం. పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి. పింగళి వెంకయ్యకు ప్రధాని మోడీ నివాళులు. నేటి చంద్రబాబు సర్కార్ నిర్వాహకం. 15 మందిపై అవినీతి కేసులు కొట్టివేత. 44.75 లక్షల మందికి అన్నదాత సుఖీభవ. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. టీడీపీ నేతల కన్నుగొప్పల్లోనే ఇసుక అక్రమ రవాణా. గంజాయి బ్యాచ్ ఆధ్వర్యంలోనే అక్రమాలు. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కొలుకుపూడి ఆగ్రహం. మా డిమాండ్లను పరిష్కరించండి. కలెక్టర్లను ముట్టడించిన ఉపాధ్యాయులు. ఇంకా చూస్తే సాక్షిలో తిమ్మిని బమ్మి చేయబోయి తప్పును కప్పిపుచ్చుకునేందుకు పడరాని ప్లాట్లు, ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకు సరికొత్త డ్రామా. సిట్టు తీరుపై కోర్టు సందేహం. జప్తు చేశామని చెప్పిన 11 కోట్లను విడిగా భద్రపరచండి. బ్యాంకులోని ఇతర నగదుతో వాటిని కలవద్దని ఆదేశం. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదన.
జప్తు చేసిన ఆస్తుల విషయంలో చేయాల్సిందే ఇలా. సిట్ మరో అడ్డగోల బరితెగింపు. 11 కోట్ల జప్తు డ్రామాపై కోర్టులో చంపపెట్టు. పెద్దరెడ్డి కుటుంబంపై బాబు కక్ష సాధింపు. ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడు సుధీర్ రెడ్డి ఆరోపణ. ఇదేనండి సాక్షి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే, ఉద్యోగాల ఊచకోత. ట్రంప్ టారిఫ్తో యుఎస్లో భారత వస్తు రేట్లు పైకి. డిమాండ్ లేకపోవడంతో మన దేశంలో ఉత్పత్తికి బ్రేక్. దేశీయంగా 1,00,000 మంది ఉపాధి గల్లంతయ్యే ఛాన్స్. టెక్స్టైల్స్, జ్యువెలరీ రంగాలపైన పెనుభారం. మోడీ ప్రభుత్వం బాసటగా నిలవాలని విజ్ఞప్తి. గురుకులలో గొడ్డకారం, మాడిన కిచిడి. జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం. ఉన్న ఇల్లు కూల్చేయన్నాక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికల ఖాయం. టికెట్ల కోసం కాంగ్రెసులు సిగ్గపట్టు. అసలు కాంగ్రెసు వలస కాంగ్రెసు. టార్గెట్ మీనాక్షి. ఆమె చుట్టూ 100 మంది పోలీసుల వలయం. సామాన్య ప్రజలను కలవకుండా రోప్ కంచపల్లి కన్నీళ్లు. ఢిల్లీకి చేరకుండా నేతలు ఎత్తుగడ. చుట్టూ నడిచిన మంత్రులు, ఎగువ శ్రేణుల నేతలు. ముందు నడిచిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్. పాదయాత్రను కబ్జా చేసిన సీఎం సన్నిహిత వర్గం. తారాసాయికి చేరుకున్న వర్గపోరు. టిక్కెట్ల కోసం అసలు కాంగ్రెస్ పట్టు. జంపు జలానికి ఇవ్వద్దని హెచ్చరిక. తల పట్టుకుంటున్న అస్తం పార్టీ పేదలు. ఇప్పటికే ఆశావాహులపై పైర్వీలు జోరు. పార్టీలో ముదురుతున్న టికెట్ల లొల్లి. రోతరాతలు, తప్పుడు కూతలు. కాళేశ్వర కమిషన్ నివేదికపై దుష్టాచారము. తెలంగాణ కోసం పరిమితించిన కేసీఆర్ బదనాం చేసేందుకు మీడియా సంస్థల కుట్ర. సీల్డ్ కవర్ నివేదిక వివరాలు వాళ్ళకి ఎట్లా తెలుసు? 3 సార్లు కొట్టకపోయిన పోలవరంపై మౌనం. 2 పిల్లర్లు కుంగిన కాళేశ్వరం రాదాంతం. కాళేశ్వరం ప్రధాని మోడీ, తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడబలుకొని దాడి. కడిగిన ముత్యంలా కేసీఆర్ బయటపడతారు. 50 సార్లు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ సాధించింది ఏమిటి? ప్రజల జేబీల్లో కొట్టి ఢిల్లీ కాంగ్రెస్ కుప్పం. సీఎం పిసిసి చీఫ్ దమ్ముంటే రంగంలోకి, సిబిసి చీఫ్ దద్దమ్మలని రంగంలోకి మీనాక్షి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఏపీలో బనకచర్ల సిచ్చు. మండిపడుతున్న మేధావులు. కాంట్రాక్టుల కోసమేంటి ఆగ్రహం. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమం. సభలు, సమావేశాల నిర్వహణ. తెలంగాణ పోరాటానికి మద్దతు. విశ్రాంతి ఇంజనీర్లు కూడా నో. స్వదేశీతో సర్దేసిన మోడీ. ట్రంప్ విషయంలో వెనుకడుగేస్తున్న ప్రధాని. సుంకాలు వేసిన, అవహేళన చేసిన గప్సిప్. 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే పాతపాటే. ప్రధాని మోడీ వ్యవహార శైలిపై సర్వత్వా విమర్శలు. అవినీతి పరులతో పని చేయలేను, నన్ను ఏదిస్తున్నారు. ఈఆర్ఎస్కు అవకాశం కల్పించండి. జిహెచ్ఎంసీ కమిషనర్కు బిల్లు కలెక్టర్ లేఖ. డ్యామ్ డమాల్ మరి మన ప్లాంటు. హిమాచల్ ప్రదేశ్లో వరదలు. కొట్టకపోయిన కాపర్ డ్యామ్. భారీ యంత్రాలు, వాహనాలు కూడా. కులు జిల్లాలో ఘటన. కులు సమీపంలో విద్యుత్ ప్లాంటుకు రేవంత్ నిర్ణయం. 1000 కోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేస్తారా? నిపుణులు విమర్శలు. మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు. 21 లోపు ఆమెకు నోటీసులు ఇవ్వండి. కేటీఆర్ వేసిన పరువు నష్ట దావాల్లో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం. ఇసపూరిత వ్యాఖ్యలు చేసిన వారికి ఇది గుణపాఠం కావాలి. కేటీఆర్. కళ్ళు జోలుకొస్తే ఖబర్దార్ రేవంత్. కళ్ళు గీత వృత్తిపై చేయేస్తే మెడలు ఉంచుతాం. 10 రోజుల్లో కళ్ళు దుకాణాలు తెరవాలి. లేదంటే 1,00,000 మంది గౌడన్నలతో మహాధర్నా. గీత కార్మికుల కుల ఐక్యతకు ఉమ్మడి జిల్లాల యాత్ర. ఏకీగ్రీవ తీర్మానం చేసిన 45 గౌడ సంఘాలు. సర్కారు తీరున ఎండగట్టిన కళ్ళు గీత నేతలు. గౌడన్నల నుంచి ఓ ఎమ్మెల్యే మామూళ్ళు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. ఇదండి నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే. ఇంకా లోపల పేపర్లో చూద్దామండి. రేవంత్ హాఫ్ సెంచరీ.
ఫైల్స్తో కాకుండా ఫైట్ బుకింగ్తో పాలన, ఢిల్లీ బాసుల దగ్గర ఆత్మగౌరవం తాకట్టు, సీఎం బానిస మానసత్వంతో తీరిన నష్టం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాత అసెంబ్లీ భవనంలోనే మండలి సమావేశాలు, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఒక నోటిఫికేషన్ రాలే, జాబ్ క్యాలెండర్ అమలు చేయలే, కుటుంబాన్ని రోడ్లు పడేసిన ఇందిరమ్మ ఇల్లు, మామిడి కిచిడి గొడ్డెకారంతో అల్పాహారమా, సివిల్ సర్వెంట్లు రేవంత్ బానిసలా, అన్నం తినలేకపోతున్నాం సారు, సీపురుగూడెం హాస్టల్లో ప్రశ్నిస్తే టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారు, మీడియాతో చిన్నారులు ఆవేదన. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలైన వార్తలను చూసిన, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోని వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు చూసాను. థ్యాంక్ యూ వెరీ మచ్.